దేవుని నామ సూత్రాలు మీ అందరికీ వందనాలు. దేవుని మాట్లాడిందాం చక్కగా. దేవుడు రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో వర్షం పడదన్నాడు కదా. మంచైనా వర్షమైనా పడదని దేవుడు దైవజనుని ద్వారా చెప్పాడు మాట. ఏలియాకి చెప్తే ఏలియారు ఆహాబు రాజుతో చెప్పాడు మాట. చెప్పిన 17వ అధ్యాయంలో వర్షం అయినా రాదని చెప్తే 18వ అధ్యాయంలో మళ్ళీ దేవుడు ఏలియాని దర్శించి చెప్పాడు మాట. వర్షం నేను భూమి మీద వర్షం కురిపించబోతున్నాను, నువ్వు ఆహాబు రాజుతో వెళ్ళి చెప్పు అని దేవుడు చెప్పాడు మాట. అలాగే మనకు వర్షం రావాలన్నా వర్షం రాకుండా ఉండాలన్నా దేవుడి వశంలో ఉంది. మనకు పంట పండాలన్నా పంట పండకుండా ఉండాలన్నా దేవుడి వశంలో ఉందన్నమాట. మనం ఏం చేయాలన్నా దేవుడి కృప కావాలి. దేవుడి కృప ఉంటే మనం ఏదైనా చేయగలం. దేవుడి కృప లేకపోతే మనం ఏం చేయలేమన్నమాట. దేవుడు తోడు మనకు కావాలి. దేవుడు తోడు లేకుండా మన సొంత నిర్ణయాల మీద మనం ఉంటే దేని పనికిరాం. మనం ఏదో తెలుసు అనుకుంటాం, మనకేమో తెలీదు. దేవుణ్ణి అదే నిందు పెట్టి మనం నడుచుకున్నామనుకో, మనం చేసిందల్లా మనకి కలిసి వస్తుంది ఉంటా, మనకి జరుగుద్ది. అంతేగాని దేవుడు లేకుండా మనం ఏం చేయలేము. దేవుడు కలిగి జీవించాలన్నమాట. మన సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. మన సొంత నిర్ణయాలు తీసుకుని చేస్తే అది విఫలం అయిపోద్ది. మనుషుల ఆలోచన వ్యర్థం. అది దేవుడు ఆలోచించారనుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా జయం పొందు. అందుకే మన పిత్రుడైన దావీదు భక్తుడు కాడ అలాగే తెలియపరిచింది. ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళాలంటే దేవుడి దగ్గర విచారం చేసేవాడు అంటే దావీదు గారు పలానా చాటుకి వెళ్తున్నా యుద్ధానికి వెళ్ళనా మానైనా అని అడిగేవాడు అంట. అట్లాగే భార్యలను కాడ అట్లా చెరబట్టినప్పుడు అప్పుడు అట్లాగే అడిగానంట ప్రార్థన చేసి, నేను వెళ్తే వాళ్ళు నాకు దొరుకుతారా, వాళ్ళని పట్టుకుంటానా అని అడిగితే దేవుడిని, వెళ్ళు నువ్వు నిత్యంగా వాళ్ళని పట్టుకుంటావు, నీ భార్యను నువ్వు విడిపించుకుంటావు అని చెప్పాడంట దేవుడు. అట్లాగే దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగి మనం ఏదైనా చేయాలి. అంతేకాని మన సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. దావీదు ఉన్నాడు అనుకో, దేవుడిని అడిగి దేవుడు వెళ్ళమంటే వెళ్తాం, వెళ్ళొద్దంటే మానేస్తాం. అట్లా చేశాడు అన్నమాట రాజుని దేవుడు దావీదు. అట్లా చేశాడు కాబట్టి అభివృద్ధి చెందాడు. సౌలు అట్లా చేయలే. సౌలు దేవుడు ఇష్టానుసారంగా నడుచుకోకుండా రాజు అయినాక 2 సంవత్సరాల మట్టుకి దేవుడి చిత్తానుసారంగా నడుచుకుని అక్కడి నుంచి దేవుడిని వదిలేసి లోకంలో జ్యోతి వేసుకుని చూపించుకుంటారు కదా, మంచితో చెడ్డో అది చూపించుకుంటారు కదా. శకుని వాళ్ళ దగ్గరికి చూసి చెప్పించుకుంటాం. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు అంటే సౌలు. వెళ్తుంటే అప్పుడు దేవుడు సౌలుని విసర్జించేసాడు అన్నమాట. విసర్జించేసి సౌలుని రాజుగా అక్కడ లేకుండా చేశాడు అన్నమాట. అట్లా దేవుణ్ణి మనం ఆలోచించి మనం చేసుకోవాలి. దేవుని ప్రార్థన చేసి ఏదైనా నేను పలాంది చేయాలనుకుంటున్నా ప్రభువా, అది సఫలం చేస్తావా, నాకు ఇస్తావా అని అడగాలి. మనం అడిగి మనం పొందుకోవాలన్నమాట. అంతేగాని మన సొంత నిర్ణయాల మీద మనం ఏం చేసినా అది వ్యర్థమే. అది అర్థమేమాట.
దేవుణ్ణి అడిగి మనం మనం ఏదేదో అనుకుంటాం. అది మనం జ్ఞానం ఉంది, నాకు జ్ఞానం ఉంది, నేను చేయగలను, నేను నిర్ణయం తీసుకోగలను అనుకుంటావు. నిర్ణయం ఎంత ఇంటి పనికిరాదు. ఒక ఆయన అంట ఎంతో సంపాదించాడంట. ఎంతో సంపాదించుకుని వడ్లు పండి అంట, బాగా పండి అంట, కొట్లు కట్టించాడంట. పాత కొట్లు పడేసి కొత్త కొట్లు కట్టించాడంట. కట్టించి కొట్లలో ఆ ధాన్యం నిలవేసేసాడంట. నిలవేసేసి ఆకట్లో మంచం వేసుకుని అట్లాగే అనుకుంటున్నాడంట, మనస్తూ అనుకుంటున్నాడంట. ఎన్నో సంవత్సరాలకే నీకు సంపాదించి పెట్టాను, ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని చెప్పుకుందామని అనుకుంటాను. అనుకుంటుంటే ఇలాగా దేవుడు పిలిచాడంట. ఎర్రివాడ అన్నాడు. అవును, మన తెలివి దేవుడు ఎదుట ఎరుతానమాట. మన నిర్ణయం చేసి మనము అలా ప్రకారం మనం సాగినా అది సఫలం అవ్వదు. అదే దేవుని అడిగి మనం వెళ్ళామనుకో కార్యానికి, ఆ కార్యం వెళ్ళిన కార్యం జరుగుద్ది. అట్లాగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మనం ముందు పెట్టుకుని జీవించాలన్నమాట. అట్టగాని దేవుని ముందు పెట్టుకోవాలని జీవించాలన్నమాట. దేవుని నిర్ణయం తీసుకోకుండా ఏది చేసినా మనం ముందుకు వెళ్ళలేమన్నమాట. దేవుణ్ణి ఏదన్నా ముందు దేవుణ్ణి కనపరచాలన్నమాట. దావీదు మరి అంత రాజు దేవుని కనపరిచాడు. ముందు దేవుణ్ణి కనపరిచాడు, తర్వాత ఆయన పని చూసుకున్నాడు అన్నమాట. నేను రాజునిలే, నేను ఆరాధన చేయకపోతే, దేవునికి ఆరాధన చేయకపోతే నాకు ఏమవుద్దిలే అనుకోవాలా దావీదు. దేవుడి కార్యాలంటే ముందున్నవాడు అంట దావీదు. ముందుండి దేవుణ్ణి కనపరిచేవాడు అంట. అందుకే దేవుడు దావీదు గురించి ఒక సాక్ష్యం చెప్పాడు. దేవుడే చెప్పాడు అన్నమాట. దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు అని చెప్పాడు. అట్లాంటి సాక్ష్యం మనకుందా? దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పగలే జీవితం మనకుందా? మనలో ఉందా? ఈ బిడ్డ నమ్మకస్తుడు, నమ్మకంగా జీవిస్తున్నాడు, ఈ నాకు నమ్మకంగా ఉన్నాడు అని, ఈ బిడ్డ అంటే నాకు ఇష్టం అని దేవుడు సాక్ష్యం చెప్పగలే జీవితం మనలో ఉందా? మనలో ఉండాలన్నమాట. అట్లా జీవితం కలిగి ఉండాలి. దేవుడి చిత్తానుసారంగా మనం నడుచుకుంటూ దేవుణ్ణి ఘనపరుచుకుంటూ మనం జీవించాలి. అంతేగాని మన తెలివి మన జ్ఞానం ఇంటికి పనికిరాదు. అక్కడ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ దేవుణ్ణి ఘనపరుచుకుంటూ ఆయన్నే ముందు పెట్టుకు జీవించాలన్నమాట. ప్రతి దాంట్లో దావీదు రాజు గారు దేవుణ్ణి అడిగేవాడంట. దేవుణ్ణి అడిగి పొందుకున్నాడు అన్నీ. అట్లా చేశాడు కాబట్టి దావీదు అంతగా అభివృద్ధి పొందాడు. దావీదుని బట్టి దావీదు సంతానాన్ని కూడా దీవించాడు దేవుడు. దావీదు సంతానాన్ని దీవించాడంటే ఎందుకు దీవించాడో దావీదుని బట్టి దావీదు ప్రమాణం చేశాడు అన్నమాట. దేవుడు నీ సంతానమైన వాళ్ళు రాజుగా ఉండకుండా మానరు, ముట్టానే ఉంటారు అని చెప్పాడన్నమాట. వీళ్ళు దేవుడికి ఇష్టంగా జీవించుకోకపోయినా కానీ వాళ్ళని ఎందుకు వండించాడంటే దేవుడు దావీదుతో అక్కడ నిబంధన చేశాడు. దేవుడు ఈ సంతానాన్ని నేను కాపాడుతాను అని చేశాడన్నమాట. అట్లా చేస్తాకి దావీదులంతా భక్తి బరిలుగా మనం ఉండాలన్నమాట. దావీదు దేవుణ్ణి గణపరిచే విధంలో దేన్నైనా అశ్రద్ధ చేసేవాడు, కానీ దేవుని ఆరాధన మట్టికి అశ్రద్ధ చేసేవాడు కదంట రాజు. దావీదు రాజు అంత గొప్ప రాజు అయి ఉండి దేవుణ్ణి
గణపడుతున్నాడు అనమాట. మనం ఇందుకు పనికిరాని మనల్ని దేవుడు పిలిస్తే మనం లెక్క చేస్తున్నాం, లెక్క చేయకుండా మనం జీవిస్తున్నాం అన్నమాట. అలాంటి జీవితం మనలో ఉండకూడదు. దేవుణ్ణి గణపరుచుకోవాలి, దేవుని మహిమపరుచుకోవాలి, దేవుని ఆరాధించుకోవాలి. దేవుడి తర్వాత ఏదైనా, ముందు దేవుడి పని, తర్వాత ఏదైనా. అట్లా జీవించుకుంటే దేవుడు నీ పక్షాన అద్భుతాలు చేస్తాడనమాట. నువ్వు ఏది అడిగినా ఇస్తాడనమాట. దేవుడు అడిగితే ఇస్తే దేవుడు బలా మంచిదాసురా అని దేవుడి చేత మనం సాక్షిని పొందాలన్నమాట. అలాంటి భక్తి చేయాలి. మనం భక్తి చేసామంటే ఒక చూసుని కనపడాలి. అంతేగాని మనం భక్తి చేతనం వాళ్ళ చర్చికి వెళ్ళినప్పుడు చర్చిలో దేవుని మాట వింటున్నాము అని ఇంటికి వచ్చాక ఎడాపడా జీవిస్తే ఎట్లాగా అది కుదరదు. అట్లా జీవించకూడదు. మనం దేవుని భక్తిగా ఆయన్నే మనసారా స్తుతించుకుంటూ గణపరుచుకుంటూ ఆయనలోనే విశ్వాసం కలిగి ముందుకు సాగాలి. అలాంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహించాలని దేవుడి నామములో యేసు నామములో కోరుకుంటున్నాను. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును కాక. ఆమేన్. యేసయ్య ఎట్లా ఉండాలో తండ్రి, మిమ్మల్ని ఎట్లా ఆరాధించాలో తండ్రి మాకు తెలియవచ్చు. మా దేవాని స్తోత్రం నాయన. మీ అందు నిలుచుకుంటే మమ్మల్ని ఎలా దీవిస్తారో తండ్రి మీకు తెలియవచ్చు. మా దేవా మీ స్తోత్రం నాయన. అలాగే మీ అందు భయభక్తులు కలిగి ఉంటూ నాయన మేము స్తుతించి ఆరాధించుకుంటూ నాయన మీలో ఆత్మీయంగా ముందుకు సాగి కృప ధన్యత మాకు దయచేసి కాపాడు సహాయం నిద్రనేస్తున్నాములో పాలనేసినట్టు పరమ తండ్రి ఆమె సహాయం చేస్తున్న స్తోత్రం పరమ తండ్రి. ఆమె తండ్రి అయిన హృదయుడు ప్రేమ కుమార్తె నిష్కించే కృపా పరిశుద్ధాత్మ అనుశ్వాస ఇక్కడ చేరిన లోకంలో సకల పరిస్థితులు తోడై నడిపించుగాక. ఆమె